వీడియోలోకి వెళ్లే ముందు ఆ వెరీ స్ట్రాంగ్ డిస్క్లైమర్. ఈ వీడియోలో ముందుగా నాకు గొంతు పోయింది, సో వాయిస్ కొంచెం తేడాగా వచ్చే ఛాన్స్ ఉంది, దయచేసి అడ్జస్ట్ అవ్వండి. రెండోది, ఈ వీడియోని దయచేసి చిన్నపిల్లలు, పెద్దవారు, ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ చూడకండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను ప్లే చేసే క్రింజ్ కనుక మీరు చూస్తే మీ పాయలు పచ్చడైపోయి కాయలు కిచిడి అయిపోతాయి. ఈ రోజు మనం ముచ్చటగా 3 షార్ట్ ఫిల్మ్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. నంబర్ 1 నువ్వొస్తావని బై ఆర్యన్ అజయ్. నంబర్ 2 లవ్ యూ బై ప్రేమలత చిన్ను. నంబర్ 3 దీని షార్ట్ ఫిల్మ్ అంటాం కన్నా క్రింజ్ ఫిల్మ్ అంటాం బెస్ట్. ముందుగా నంబర్ 1 నువ్వొస్తావని బై ఆర్యన్ అజయ్. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. ఈ షార్ట్ ఫిల్మ్ లో ఒకడు ఉంటాడు, ఆడికి పాపం వాళ్ళ అమ్మ చనిపోతారు, ఈడికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆడి గర్ల్ ఫ్రెండ్ పేరే అమ్ము. పాపం ఆడి గర్ల్ ఫ్రెండ్ కూడా చనిపోద్ది. అప్పుడు ఇంకాడు ఆడి గర్ల్ ఫ్రెండ్ పోయిందన్న బాధలో, డిప్రెషన్ లో ఇదిగో ఇలా చేస్తాడు. డిస్టర్బ్ చేయకు, అమ్ము పడుకుంది. డిస్టర్బ్ చేస్తే అమ్ము కోపం వస్తుంది. సమాధితో సహజీవనం చేస్తావేంట్రా సైకోనాయాల. డిస్టర్బ్ చేయకు. ఏం ఎర్రిపూలా ఉన్నావు రే, శవంతో సంసారం ఏంట్రా? కొంప తీసి నువ్వు శవాలను చూస్తే బ్లడీ నెక్రోఫైల్ అయిపోతావా? మావా తను వెళ్ళిపోయి చాలా రోజులైందిరా మావా. ఆడి సవాల్తో బంచిక్ చేస్తుంటే నీకు ఆర్గాజమ్స్ వస్తున్నాయేంట్రా? అయినా జనరల్ గా ఎవరికైనా ఆర్గాజమ్స్ వస్తే ఆ ఊ ఓయా అని చెప్పి ఇలా అంటారు, కానీ ఈడు మావా అంటున్నాడు. మావా కట్ చేస్తే ఇప్పుడు మన హీరోయిన్ అమ్ము చనిపోయిన డిప్రెషన్ తో మన హీరో గాడు రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. ఎక్కడికి రా? తెలీదు. ఎప్పుడు వస్తావు? తెలీదు. తెలీదు. అసలు నేను ఈ షార్ట్ ఫిల్మ్ ఎందుకు రోస్ట్ చేస్తున్నాను? తెలీదు. అసలు మీరెందుకు ఈ షార్ట్ ఫిల్మ్ చేశారు? తెలీదు. అసలు ఈ భూమి మీద నా ఎగ్జిస్టెన్స్ ఏంటి? తెలీదు. యుగాంతం ఎప్పుడు? తెలీదు. సైన్ టీటా బై కాస్ టీటా? తెలీదు. కోడి ముందా గుడ్డు ముందా? తెలీదు. నువ్వు అసలు ఆడా మగ? తెలీదు. మడ్డగుడు. ఇప్పుడు ఈ లవడాలో షార్ట్ ఫిల్మ్ లోకి మన సెకండ్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఆహా, దొంగతనం చేసి ఆ పాప దగ్గర నుంచి బ్యాగ్ జుంగేస్తే నువ్వు ఆ దొంగతనం చేసిన దొంగ దగ్గర నుంచే బ్యాగ్ జుంగేసావు. మీ దేవురు నీకెందుకు? అబ్బో వస్తారా? ఇదిగో అమ్మాయి ఎక్కడ? అరే పాపం రా, అంకుల్ ఏదో తన గిరాకీ అవుతుందని చెప్పి వస్తారా వస్తావా అని చెప్పి అడిగితే దాన్ని డబుల్ మీనింగ్ తీసుకుని ఇంత ఓవర్ యాక్షన్ దేనికిరా? కట్ చేస్తే అప్పుడే సిటీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఎక్కడికి వెళ్లాలో తెలియక మళ్ళీ హీరో దగ్గరికే వస్తుంది. ఇక చూసుకో, పిచ్చిన డాష్ గాడికి పీచు మీడే దొరికినట్టు హీరోయిన్ కి హీరో గాడు దొరుకుతాడు. అప్పటి నుంచి హీరో గాని హీరోయిన్ ఇంకా ర్యాపిడో బాయ్ లాగా వాడుకుంటుంది. అలా కొన్నాళ్ళు గడిచాక మన డిల్యూషనల్ హీరో దిక్కుమాల హీరోయిన్ ప్రేమలో పడతారు. అంతా బానే ఉంటుంది కానీ హఠాత్తుగా ఒక రోజు హీరో గాడి ఫ్రెండ్ హీరోకి బాగా బీరు పట్టించేసి ఒక ఆంటీ ఇంకా హీరో గాడు వేసుకుంటున్నట్టు ఫోటోలు తీసి మన దిక్కుమాలిన హీరోయిన్ కి పంపుతాడు. రియాడికి బీరు పట్టిస్తున్నావా లేకపోతే బీరు పట్టితో బ్లో జాబ్ ఇస్తున్నావా? పోనీ తాగిస్తే తాగిచ్చో, లాస్ట్ లో ఆంటీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? దీనమ్మ దీనంత పెద్ద బొకరా షార్ట్ ఫిల్మ్ నా జీవితంలో చూడలేదు భయ్యా. అది అలా ఉంచితే ఈ షార్ట్ ఫిల్మ్ లో ఎండింగ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది భయ్యా, అది నేను చెప్పను, మీరే చూడండి. బాధలో ఉన్నోడిని బయటికి తీసుకొచ్చిందంటే ఒక చెల్లిగా అని కూడా అనుకోవచ్చు కదరా. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నీలాంటి చెల్లెల్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అరే ఆర్యన్ అజయ్, ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసే నువ్వే రిపువా లేకపోతే చూసే నేనే రిపువా? లేదంటే ఏంట్రా అది ఫస్ట్ నుంచి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చేసుకునే పనులన్నీ వాళ్ళిద్దరితో చేయించి లాస్ట్ గా అమ్మాయిని వాడికి చెల్లించేస్తావేంట్రా? లంగా బొంతుని మొలతాట్లా కట్టుకునే పిచ్చినా కొడక, నిన్ను కాదురా, నువ్వు ఇలాంటి లాజిక్ లెస్ కాయల్ టచింగ్ వీడియోస్ తీస్తే నీకు లైకులు కొడుతున్నారు చూడు, వాళ్ళని అనాలి, వాళ్ళకి దెంగులెట్టాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే షార్ట్ ఫిల్మ్ ఏంటంటే లవ్ యూ బై ప్రేమలత చిన్ను. షాక్ అయ్యారా? అయ్యే ఉంటారు. ఈ చెరువులో చేపలు పట్టుకునేలా చెప్రీ గాడ్ల హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవాడే ఈ షార్ట్ ఫిల్మ్ కి హీరో. ఎస్, ఈవిడే ఈ షార్ట్ ఫిల్మ్ కి హీరోయిన్, పాపులర్లీ నోన్ యాజ్ ప్రేమలత ఏకేఏ నిబ్బి. అవును, ఒంటరిగా భయమేట్లేదా? లేదు సారు, నేను మా అయ్య ఉంటాం. మా అయ్య కళ్ళుకుంటూ తేనిపోయాడు. ఇదేం గుడిసెలో లవ్ స్టోరీ రా బాబు. అవుట్ ఆఫ్ నోవేర్ ఒక చెప్రిగాడు వచ్చి ఇలా కరువులో ఉన్నట్టు కామంగా చూస్తే అమ్మాయిలు పడిపోతారా? ఏమైంది? బొద్దింక సారు. దీన్ని యాక్టింగ్ అని కూడా అనరు, ఓవర్ యాక్టింగ్ అంటారు. ఏదో రూపాయి పావుల యాక్టింగ్ వీళ్ళు, లేకపోతే ఇంత బొద్దింకకి ఇంత రియాక్షన్ అవసరమా? రే సారు చూసినాడు కింద నీ బాక్స్ ఆఫీస్ బ్రేక్ అయిపోయేలా ఉంది. అయ్యో రక్తం. దీనమ్మ మొహానికి కాలకి గుట్కా రాసుకుంటే బ్లడ్ అయిపోతుందా? వీడు మొహానికి గుట్కా రాసుకున్నాడు, ఆవిడ కాలకి గుట్కా రాసుకుంది. బ్లడీ గుట్కా బాత్. అయ్యో
చెప్తారు. ఏం కాదబ్బా, జాగ్రత్తగా ఉండాలి కదా. మింగితే మియా ఖలీఫా అంటావు, ముందు నువ్వు చూసుకున్నాడవరా? జారిపడి బొకడాగాడిలాగా బొడ్డ బద్దలు కొట్టుకుందే కాకుండా వచ్చేసి పక్కన వాళ్ళకి నీతులు చెప్తున్నావు. మీరేదో మందు రాశారు, అది మంట ఉంది. ఆ మంట తట్టుకోలేక సారా సీసా తెచ్చుకొని ఒక గుట్టు కేసానో లేదో దెబ్బకు మంట మత్తుగా మంచి నిద్ర కూడా వేశాను. వాట్? సారాయా? ఎక్స్ట్రాల్ మింగకరా అరే, సిగ్గు లేకుండా 2 లీటర్ సారా తాగి జారిపడి బాల్స్ బద్దలు కొట్టుకుందే కాకుండా ఇప్పుడు ఏదో టీటీలు మింగుతున్నావు. అలా ఒక నాటుకోవడం కాల్చుకొని తింటూ ఉంటే అబ్బా తిరిపోద్ది. వాట్? నాటుకోడి కాల్చుకొని? ఎరా కటింగ్ మింగుతున్నావేంటి? అదేదో పెద్ద అమెరికాలో 60 ఏళ్ళ నుండి ఇండియాకి రిటర్న్ అయినట్టు. నాటుకోడి కాల్చుకొని? ఓ పంచే, ఓ నాటుకోడి తీసుకుని బాగా ఫ్రై చేసుకుని నీ కొత్తలోకి దింపుకో. వాట్? కుక్క క్రాసింగ్ వచ్చినట్టు ఆ సౌండ్ ఏంట్రా? ఏమైంది భయ్యా? లూజ్ మోషన్సా? పెర మీద ఫెవిక్విక్ వేసుకుని అతికించుకో, పేడ వదిలిపోతుంది. చెప్పండి సార్. ఇప్పుడు నేను 2 కాళ్ళతో నడుస్తున్నా. నా 2 కాళ్ళ నడవడికతో పాటు నాకు 3వ కాలు వచ్చినా అప్పుడు కూడా ఈ చేయి నా చేతిని వదలదు. మనిషి ఎవడన్నా 2 కాళ్ళతోనే కదా నడిచేది, 3వ కాలు ఎక్కడి నుంచి వస్తుంది? 3వ కాలు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ షార్ట్ ఫిల్మ్ ని చూసేద్దాం. ఇది షార్ట్ ఫిల్మ్ అంటాం కన్నా పిల్ల పచ్చాలు తీసిన పిల్ల పిత్రే ఫిల్మ్ అంటాం బెస్ట్. You are so beautiful. రియల్లీ Yes, it's true. నా మరణం నన్ను వేరు చేయాలి నీ నుండి, నేను నిన్ను వదలను. ఐ ప్రామిస్ యూ. అరే నిజం చెప్పండి, ఈ షార్ట్ ఫిల్మ్ కి స్క్రిప్ట్ రాసిన స్క్రిప్ట్ రైటర్ ఓ వారం రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో అటెండ్ అయ్యి వచ్చి స్క్రిప్ట్ రాశాడు కదా. నువ్వు నాకొద్దు, ఐ హేట్ యూ. నీకేమన్నా పిచ్చా మెంటలా? ఐ లవ్ యూ. ఆ డబ్బింగ్ ఏంట్రా బాబు, మలయాళం మూవీకి భోజ్పురి డబ్బింగ్ ఇచ్చినట్టు. అయినా మిమ్మల్ని కాదురా, మీలాంటి నెబ్బగాలని పెట్టి ఇలాంటి ఎడ్డి ఊకు వీడియోస్ తీస్తున్నాడు చూడండి, ఆడికి చెప్తున్నా వచ్చిన మడ్డగుడు. ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ లవ్ మీ. ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకో. మనలో పుట్టిన ప్రేమకి ఫీలింగ్స్ కి కూడా ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, గుర్తు పెట్టుకో. పురుగుల మందు బాటిల్ రేట్ ఎంత బ్రో? ఇది లవ్ స్టోరీయా లవడాలో స్టోరీయా? మీరు మీ లవడాలో ఇంగ్లీష్ పెద్ద పల్పి ఆరెంజ్ గాల్లాగా ఉన్నారు కదరా బాబు. ఇంగ్లీష్ ని బలాత్కారం చేయడమే ఏంగా పెట్టుకుని షార్ట్ ఫిల్మ్ తీసినట్టున్నారు. ప్లీజ్ జరుగు. వెనెలా. చెప్తే అర్థం కాదా? ఐ లవ్ యూ వెనెలా. ఏయ్, ఐ లవ్ యూ జరుగు. వెనెలా. నువ్వు ఏంట్రా ఆ పాపకి 3 డైలాగులు ఇచ్చారా ఏంటి? ఏ జరుగు, అర్థం కాదా అని చెప్పి అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఓ 100 సార్లు రిపీట్ చేస్తోంది. లేకుండా నేను బ్రతకలేను వెనెలా. ఐ లవ్ యూ వెనెలా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను వెనెలా. ఆ పిల్లని అలా అడుక్కోవటం ఏంట్రా బాబు, సిగ్నల్ దగ్గర పిన్నీస్ అమ్ముకునే వాటిలాగా. చెప్తే అర్థం కాదా? ఏయ్ జరుగు. వెన్నెలా. ఏంట్రా అలా అరుస్తున్నావు? దొడ్డికొస్తోందా? సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోని కనుక మీరు ఎక్కడ దాకా చూస్తే చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే నా వాయిస్ అసలు బాగాలేదు. సో నా వాయిస్ ని విని కూడా భరించినందుకు థ్యాంక్ యూ. అదే విధంగా దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, వీడియోని షేర్ చేసి, ఛానల్ కి కాస్త సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ త్వరలోనే కొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్. డబ్బులు లేవు సరసరమంటూ రీల్స్ చూసి టైం వేస్ట్ చేసి ఏంటో లైఫ్ అని ఆలోచిస్తుంటా. ఏ దింగులే ఏ పని చేసిన ఇంటిలో దింగులే.